ఏమండి మంచినీళ్ళు. డాక్టర్ గారు ఏమన్నారండి? రిపోర్ట్స్ లో ఏమొచ్చింది? మిమ్మల్ని అడుగుతుంది, ఏం చెప్పరేంటండి? ఏం చెప్పమంటావు? డాక్టర్ అన్నీ బాగానే ఉన్నాయన్నాడు. ఎప్పుడు చూడు పిల్లలు పిల్లలు పిల్లలు. ఎప్పుడు మనశ్శాంతే ఉండదు ఈ కొంపలో. ఏం బతికేమోనది. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? మాట్లాడుతుంటే మధ్యలోంచి వచ్చేస్తారేంటండి? ఇప్పుడు ఏంటి నీ బాధ? నా బాధ కాదండి, నేను మీ ముందే 3 సార్లు చెక్ చేసుకున్నాను కదండి. రిపోర్ట్ చూసి ఏమీ లేదని మీరే కదా చెప్పారు. అంటే ఇప్పుడు ఏమంటావు? నన్ను చెక్ చేసిన డాక్టర్ గారు వేస్ట్ అని నీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదు. ఎందుకైనా మంచిది ఇంకొకసారి పెద్ద డాక్టర్ దగ్గర చూపించుకోండి. డాక్టర్ సరిగ్గా చూడలేదనుకో, రిపోర్ట్లన్నీ బయట తీసినవే కదా, అవి అబద్ధం చెప్పవు కదా. అన్నీ బాగున్నప్పుడు మరి ప్రాబ్లం ఎక్కడుంది? దేవుడా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుందండి. ఈ చేతులతో ఒక్క బిడ్డనెత్తుకుంది లేదు. బయటికెళ్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు, కొడ్రాలంటున్నారు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పిల్లల్ని కన్నా నా చేతుల్లో ఉందా చెప్పు? ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేసి నాకు బిడ్డ కావాలి. ఇంకాసేపు ఉంటే నేను పిచ్చోడ్నే ఇలా ఉన్నాను. దీనికి ఎంత చెప్పినా అర్థం కాదు. నువ్వేంట్రా ఇక్కడ? అది మీరేదో గొడవ పడుతుంటేను. తెలిసిందేగా మీ వదిన సంగతి. వేదవనాసా, దాని బాధ ఎప్పుడు ఒకటే. ఏమైంది వదినా? ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, వదిలే. చూడు వదినా, నువ్వు బాధపడటంలో అర్థం ఉంది, కానీ ఆ బాధ స్ట్రెస్ గా మారితే ప్రెగ్నెన్సీకి అది కూడా సమస్యగా మారుతుంది అనేవాళ్ళు అంటూనే ఉంటారు వదినా. వాళ్ళు మాటలు పట్టించుకోకు. అన్నయ్యకి నేను నచ్చ చెప్తాను వదినా. నువ్వు ముందు రెస్ట్ తీసుకో. వస్తాను. ఏంటది నా ఎలా వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. నీకు అరే చెప్పొదినా. నీతో పిల్లలు కావాలి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు వదినా? ఎస్, నాకు నీతో బిడ్డ కావాలి. నువ్వే నన్ను ప్రెగ్నెంట్ చేయాలి. నాకు అర్థం కావట్లేదు వదినా. ఎన్ని రోజులని నేను ఒంటరిగా బ్రతకాలి? నాకు పిచ్చెక్కుతుంది. ఎవరు చూసినా విశేషం ఎప్పుడు, పిల్లలు ఎప్పుడని ఒకటే టార్చర్. చూస్తున్నావుగా నన్ను, ఎంత సిగ్గు లేకుండా బ్రతుకుతున్నానో. నేను నిన్నేం అడగట్లేదు కదా, నాకు ఒక బిడ్డ నువ్వు చాలు. వదినా, నా వల్ల కాదు నువ్వు చెప్పేది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ విషయం మనిద్దరికి తప్ప ఇంకెవరికి తెలియనివ్వను. నేను అన్నయ్యను మోసం చేయలేను. తప్పు వదినా. ప్లీజ్ సుధీర్, నా వల్ల కాదు వదినా. సారీ వదినా. సుధీర్, సుధీర్, ఎందుకు వీళ్ళిలా తయారయ్యారు? ఎందుకు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు? ఒక సంతానమే కదా అడుగుతుంది. దేవుడా, నువ్వు కూడా ఎందుకయ్యా నాతో ఇలా ఆడుకుంటున్నావు? ఏమైంది? ఏ సుధీర్, ఏం చెప్పమంటావు అన్నయ్య? ఎందుకంత బాధగా కూర్చున్నావు? ఎప్పుడైతే ఇంట్లో సుఖశాంతులు ఉంటాయో అప్పుడే ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఎవరేమైపోతే నీకేంటి? హ్యాపీగా రోజు తాగేసి వస్తున్నావుగా. చూడు, నువ్వింకా నాకు నేర్పించేంత పెద్దడు కాలేదు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అన్నీ తెలుసు. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా పడుకోపో. ఏంటి అవతారం? ఏమైంది ఇప్పుడు? డాక్టర్ కొద్ది రోజులు తాగొద్దని చెప్పాడు కదా, అయినా తాగేసి వచ్చావా? అంటే నేను రోజు తాగేసే వస్తున్నా? తాగేంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. బాధేసిందే, తాగాను. నీకేంటి ప్రాబ్లం? నీలో ఉన్న లోపం సరి చేసుకోవాలన్న ఆలోచనే లేదా నీకు? నిన్నే కాదు, నన్ను కూడా ఎన్ని మాటలంటారో తెలుసు. బయట ఊరికే గాయ గాయ నరుస్తావు. జరగా. చూడండి, నా మాట వినండి. ఎప్పుడు చూడు బజార్ దండం మీద పడతావు. బతుకు ఎప్పుడు చూడు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అంటది.
నేనేమన్నా మెస్సున్నా? వదినా ఏం చేస్తున్నావు వదినా? ఏంటి పిచ్చి పని? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏం చేస్తున్నావు వదినా? ప్రాణం తీసుకున్నంత మాత్రాన నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సమస్య పోతుందో లేదో నాకు తెలీదు, కానీ నేను పోవాలని డిసైడ్ అయ్యాను. నేను బ్రతకలేని కొట్రాల జీవితం. వదినా చచ్చిపోయి సాధించేదేంటి? బ్రతికుండే ఏం సాధించాను? ఒక తల్లిని కాలేకపోయాను. చివరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎందుకోసం బ్రతకాలి? ఇప్పుడేంటి? నీకు పిల్లలే కదా కావాలి? నేనిస్తా నీకు బిడ్డని. నాకు నమ్మకం లేదు. ఏంటి నమ్మకం లేదా? ఇక్కడ కాదు, బెడ్రూమ్కి వెళ్దాం. బెడ్రూమ్ లో అనున్నాడు కదా. ఉంటే ఉండి నువ్వు. అయితే ఏంటి? అన్ని తన ముందే జరగాలి, అప్పుడే తెలుసు వస్తుంది తనకి. పద. వదినా చెప్పేది వినోదినా. వదినా ఇంకేం మాట్లాడుకు, పద. బాగోదు వదినా, నా మాట వినోదినా. రా వద్దు వదినా, ప్లీజ్ వదినా, వదులు వదినా. అన్నయ్య ఉన్నాడు వదినా, తప్పు వదినా. నువ్వు కూర్చో ఫస్ట్. అర్థం చేసుకో, కూర్చో. నా మాట విని, ఇది కరెక్ట్ కాదు. నేను చెప్తా కదా. వద్దు వదినా, అన్నయ్య చూస్తే చంపేస్తాడు. కంగారు పడుకు, ఏం కాదు. వద్దు వదినా, పడుకో, ఏం కాదు. వదినా. సుధీర్, ఎంతకు బరి తెగించావే? సిగ్గులేదు. ఏం చేయమంటారు మరి? అలిసిపోయాను మీతో. ఎన్నిసార్లని చెప్పాను నాకు పిల్లలు కావాలని. అది మీ వల్ల కాదు. ఏయ్, వల్ల కాదు, నాకు కాదే, నీకు. నీకు తెలుసా, నువ్వే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళావో, నేను అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళానే చెకప్ చేయించుకోవడానికి. ఆ డాక్టరే చెప్పాడే నీ గర్భాశయంలో ట్యూమర్ ఉందని. ట్యూమరా? అవునరా, ట్యూమరే. ఒకవేళ నీకు పిల్లలు పుడితే అయితే బిడ్డ అయినా బతుకుతుంది, లేదా తల్లి అయినా బతుకుతుంది. ఇప్పుడు నువ్వే తేల్చుకో, నీకేం కావాలో, బిడ్డ లేక తల్ల. అప్పుడే అనిపించింది, నిన్ను చంపుకోవడం ఎందుకు, పిల్లల్ని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను. కానీ నువ్వు ఎంత దిగజారిపోతావని నేను అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. అన్నయ్య నన్ను కూడా క్షమించన్నయ్య. వదిన బాధపడుతుంది అనుకున్నాను, కానీ సిచ్యువేషన్ అర్థం చేసుకోలేకపోయాను. సారీ అన్నయ్య. ఆ బాధను మర్చిపోవడానికే తాగుడుకు అలవాటు పడ్డాను రా. ఇప్పుడు ఈ బాధను మర్చిపోవాలంటే అన్నా ఇంకెక్కువ ఆలోచించకన్నా. నువ్వు వదిన ఎప్పుడు బాగుండాలి. నా వల్ల మీ ఇద్దరు విడిపోవద్దు. మీ ఇద్దరు బాగుండాలి. నేను వెళ్ళొస్తాను. అయ్యో, ఫస్ట్ లేవండి. అయ్యో, నీళ్ళు తాగండి ఫస్ట్. వదినా తిన్నావా నువ్వు? ఇంకా లేదు, మీ అన్నయ్యకి తినిపించాక తింటాను. తినలేదా? ఇంతకీ నువ్వు తిన్నావా? తినేసే వదినా. కానీ మీరేం తింటారు? ఇంకేం తింటాను, వండిందే తింటాను. కానీ వదినా తినడానికి అక్కడ ఏం లేదు. మొత్తం తినేసాడా ఏంటి? సర్లే ఉండు, నేను బయటికి వెళ్ళి తెస్తా. ఏయ్, ఎక్కడికి? ఇప్పుడేం వద్దు. పర్లేదు వదినా, నేను బయటికి వెళ్ళి తీసుకొస్తా. సరేనా? కార్తీక్, బాయ్. ఏం వద్దని చెప్పానా? కార్తీక్, మీ తమ్ముడు మీరు చెప్పేది వినరే. సరే, మీరు తినండి. వదినా, హా వదినా రావాలి. వస్తున్నా కార్తీక్. అబ్బా కార్తీక్, ఈ టైంలో టిఫిన్ అవసరమా? వద్దని చెప్పాను కదా. ఇంత అర్ధరాత్రి నీకెందుకు శ్రమ కార్తీక్? మా కోసం నువ్వు చేసే శ్రమ ముందు ఇదెంతదినా? అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యాక
ఇంటి బరువు బాధ్యతలన్నీ నువ్వే మోస్తున్నావు. ఒక పక్క రోగంతో ఉన్న భర్త అయితే ఇంకో పక్క ఎందుకు పనికిరాని మరిది. అలా ఎందుకు అనుకుంటావు కార్తీక్? నువ్వేమైనా ఖాళీగా ఉన్నావా? గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావుగా. ఖచ్చితంగా నీకు ఈ ఉద్యోగం వస్తుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మనకి మంచి రోజులు వస్తాయి. సరేనా? సరే వదినా, ముందు తిను. హ్మ్. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? ఓ, ఇక్కడుందా? ఓకే. ఆ? వదినేంటి ఇక్కడుంది? ఆఫీస్ లేదా ఏంటి ఇవాళ? వదినా? అబ్బో, ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? ఆ? లైట్ జ్వరంలా ఉందే. సర్లే, రెస్ట్ తీసుకొని. కార్తీక్, ఏంటి వదినా? కొంచెం ఈ తాకట్లో పెట్టి డబ్బులు తీసుకొస్తావా? అయ్యో వదినా, ఏంటిది? మీ అన్నయ్యకి బాగైతే మళ్ళీ కొంటాడు కదా. పర్లేదు, తీసుకెళ్ళు. వదినా, సరే నీ ఇష్టం వదినా. ఏంటి వదినా నువ్వు ఇంత జ్వరం పెట్టుకుని ఆఫీస్కి ఎలా వెళ్తావు? పూట గడవాలంటే వెళ్ళాలి కదా కార్తీక్. సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు, అదేం కంపెనీ వదినా? అవన్నీ నన్ను అడుక్కు ప్లీజ్. మీ అన్నయ్యని చూసుకో, నేను వస్తాను. సరేనా? నమస్తే చంటన్నా. ఏమ్మా బాగున్నావా? బాగున్నా అన్న. ఏంటి ఇలా వచ్చావు? అన్నా, ఏదన్నా పని ఉంటే చూడన్నా, డబ్బులు చాలా అవసరం ఉంది. పనా? ఆ, ఒక పని ఉంది కానీ నువ్వు చేయలేవు తమ్ముడు. చేస్తానన్నా, నేను ఏ పనైనా చేస్తానన్నా. చేస్తావా? అయితే కాల్ బాయ్ పని ఉంది, చేస్తావా? కాల్ బాయ్ అంటే ఏంటన్నా? మనకి మూడొస్తే అమ్మాయిలు తెచ్చుకొని డబ్బులు ఇస్తాం కదా, అలాగే ఆంటీలకు మూడొస్తే మనల్ని బుక్ చేసుకుంటారు. ఆ పని ఉంది, చేస్తావా? చెప్పు, చేస్తావా? హలో హలో అన్నా. చెప్పు కార్తీక్. అదే అన్నా, కాల్ బాయ్ జాబ్ ఉందన్నారు కదా, అది నేను చేస్తా అన్నా. అవునా? సరే అయితే రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి డెమో ఇచ్చెళ్ళు. ఓకే? సరే అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఏంటి అవతారం? ఏమైంది ఇప్పుడు? డాక్టర్ కొద్ది రోజులు తాగొద్దని చెప్పాడు కదా, అయినా తాగేసి వచ్చావా? అంటే నేను రోజు తాగేసే వస్తున్నా? తాగేంత అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నా. బాధేసిందే, తాగాను. నీకేంటి ప్రాబ్లం? నీలో ఉన్న లోపం సరి చేసుకోవాలన్న ఆలోచనే లేదా నీకు? ఊరికే గాయ గాయ నరుస్తావు. జరగా. తినండి. ఏంటండి మీరెప్పుడు జరిగిన దాని గురించే బాధపడితే ఎలా? సరే ఉండండి, నేను తీసిస్తాను. నమస్తే అన్నా. కార్తీక్, నీకోసమే వెయిట్ చేస్తున్నా. దా కూర్చో. థ్యాంక్స్ అన్నా. నీకోసం డెమో పీస్ లోపల వెయిట్ చేస్తుంది. డెమో పీస్ అంటే ఏంటన్నా? నువ్వెలా అయితే కాల్ బాయో తను కూడా ఒక కాల్ గాల్. తను ఇప్పుడు కాసేపు నీ క్లయింట్ అనుకుని రూమ్ లోకి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు క్లయింట్ తో ఎలా ఉంటావో దాన్ని బట్టి నువ్వు ఆంటీలకు సర్వీస్ ఎలా చేయాలో ఆవిడ నీకు సున్నంగా నేర్పుతుంది. అది డెమో అంటే. అన్నా అది కార్తీక్, నువ్వేం భయపడకు. ఆ విషయంలో అమ్మాయి ఎక్స్పర్ట్. తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పటిదాకా 100 రిబ్బన్స్ కటింగ్ చేసింది. తన దగ్గరుండి నేను చూసుకుంటుంది. సో నీకేం ప్రాబ్లం లేదు. తను 100% నేర్పిస్తుంది. వీలైతే ఒక ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తుంది. నువ్వు ఇందులో ఎంత స్పీడ్ గా ముందుకెళ్తే అంత స్పీడ్ గా క్లయింట్స్ వస్తారు, జాబ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆలోచించుకో. లోపల తను వెయిట్ చేస్తుంది, వెళ్ళు. సరే అన్నా, థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్.
అబ్బా ఏంటండి చిలిపి. కార్తీక్, అయ్యో ఇంత జ్వరం పెట్టుకుని ఆఫీస్కి ఎలా వెళ్తావు? పూట గడవాలంటే వెళ్ళాలి కదా కార్తీక్. సిచ్యువేషన్ అర్థం చేసుకోలేదు, అదేం కంపెనీ వదినా? అవన్నీ నన్ను అడుగు ప్లీజ్. ఆ విషయంలో ఆ అమ్మాయి ఎక్స్పర్ట్, తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. హలో సార్ చెప్పండి. ఏం లేదు, ఓ కొత్త అబ్బాయి జాయిన్ అయ్యాడు, తనకి నువ్వే దగ్గరుండి డెమో ఇవ్వాలి. ఫ్రీ ఉన్నావా రేపు? డెమోనా? ఎక్కడ సార్? ఇక్కడే మన ప్లేస్లోనే. ఎంత టైం పట్టొచ్చు? జస్ట్ 1 hour. సరే సార్, వస్తాను. ఓకే. దేవుడా, ఏంటండి పాలు తాగమంటే తాగరే? ఇదిగోండి పాలు. నాకొద్దు. అరే తాగండి. ఆఫీసులో పనిచేస్తారు, ఇంటి దగ్గర పనిచేస్తారు. ఏంటండి మీరు? తాగండి. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? అర్జెంట్ వర్క్ ఉంది నాకు. తరువాత ముందు పాలు తాగండి. ఎప్పుడు చూడు పాలు పాలు పాలు. నేనేమన్నా చిన్నపిల్లాడినా? అబ్బా తాగండి. సరే ఇటీ. సరే నేను వెళ్ళి పడుకుంటాను. అరే ఆగండి. దానికి చాలా టైం ఉంది. మాట్లాడకండి. అరే ఏంటిది? మాట్లాడొద్దన్నానా? సైలెంట్ గా ఉండండి, నేను తెప్పిస్తా కదా మీకు మూడు. అబ్బా అబ్బా ఏమైంది? సడన్ గా ఏమైంది? ఏమో తెలీదండి. ఎప్పటి నుండి వస్తుంది? నిన్నటి నుంచి నొప్పి వస్తూనే ఉంది. ఒకసారి ఇటు తిరుగు. అమ్మా సడన్ గా ఏమై ఉంటుంది? దేవుడా, ఏమండి నొప్పి వస్తుందండి. ఇక్కడ కొంచెం వచ్చుకో. డాక్టర్ని పిలవండి. చేస్తాను. ఈ ఫోన్ ఎక్కడ పెట్టాను? కొంచెం వచ్చుకో, డాక్టర్ ఫోన్ చేస్తాను. హలో డాక్టర్ గారు. చెప్పండి. ఉన్నట్టుండి మా ఆవిడికి నడుము పట్టేసింది సార్. నడుము పట్టేసిందా? కాస్త రాగలరా సార్? ఈ టైంలోనా? ప్లీజ్ సార్. రేపు మార్నింగ్ వస్తాను, ఏమనుకోకండి. అయ్యో అంత టైం లేదు సార్, ప్లీజ్ త్వరగా రండి సార్. కాస్త నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. సార్ ఈ టైంలో అంటే సార్ రండి సార్, బాగా సఫర్ అవుతుంది సార్, అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ త్వరగా రండి సార్. సరే వస్తున్నాను, ఉండండి. చెప్పాను, డాక్టర్ గారు వస్తున్నారు, కొంచెం వచ్చుకోవే. కొంచెం ఏమండి నొప్పండి. అబ్బా నొప్పి. అయ్యో అమ్మా డాక్టర్ ఇంకా రాలేదే, కాస్త ఓర్చుకోవే. ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేశాను, వస్తున్నాడంట డాక్టర్. నొప్పండి. ఈ డాక్టర్ ఏమైపోయాడు, ఇంకా రాలేదు. అయ్యో పక్క అపార్ట్మెంట్ నుంచి రావడానికి ఇంత టైమా? ఎప్పుడు వస్తాడో ఏమో. ఎక్స్క్యూజ్ మీ. రండి డాక్టర్. ఏమైందండి ఈ టైంలో కాల్ చేశారు? ఏమైనా ప్రాబ్లమా? అది మీకు ఎలా చెప్పాలి డాక్టర్, తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే నడుము పట్టేసిందట, ఒకటే నొప్పి నొప్పి అని ఏడుస్తుంది, అందుకే కంగారుగా మీకు ఫోన్ చేశాను సార్. పదండి చూద్దాం. రండి చూడండి. ఎక్కడమ్మా నొప్పి? ఇక్కడేనా నొప్పి? ఈ పైన? అమ్మా బ్యాక్ సైడా? అవును డాక్టర్. సరే ఒక ఇంజెక్షన్ ఇస్తాను, తగ్గిపోద్ది. చిన్న ఇంజెక్షనే, నొప్పే ఉండదు. అయిపోయింది 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 అయిపోయింది. ఓ వెరీ వెరీ గుడ్ గుడ్ గుడ్. అబ్బా ఓకే అయిపోయింది అయిపోయింది, ఏం కాదు ఏం కాదు. మీరు రెస్ట్ తీసుకోండి. నిరంజన్ గారు మీరు ఇటు రండి. అలాగే సార్. ఏమైంది డాక్టర్? నిరంజన్ గారు, మీ వైఫ్కి బోన్ డెన్సిటీ తగ్గిందండి, దాన్నే ఓస్టియోపోరోసిస్ అంటారు. అవునా డాక్టర్? ఇప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చాను, కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ నెల రోజుల పాటు ఇవ్వాలి. ఏం మాత్రం లేట్ చేసినా క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి.
ఓకే డాక్టర్ గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ డైలీ అంటే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా డాక్టర్. మీరే ఆలోచించుకోండి. మీ వైఫ్ ముఖ్యమా లేక మీ జాబ్ ముఖ్యమా? అయితే మీరే రోజు వచ్చి కాస్త ఇంజెక్షన్ ఇవ్వగలరా? ఎక్స్ట్రా ఛార్జ్ అయినా పర్లేదు, ఐ విల్ పే. సరే, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి డైలీ వచ్చి ఇంజెక్షన్ ఇస్తాను. సరేనా? ఓకే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి. మా ఏవండి, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? తగ్గిపోతుందిలే. ఇప్పుడే కదా ఇంజెక్షన్ ఇచ్చారు, టైం పడుతుంది తగ్గడానికి. నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు. డాక్టర్ గారే రోజు వచ్చి ఇంజెక్షన్ ఇస్తారట. ఓకేనా? ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు రెస్ట్ తీసుకో, నీకోసం నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకేనా? ఏమైంది ఇవాళ? డాక్టర్ గారు ఇంకా రాలేదు, నాకేమో ఫ్లైట్ టైం అవుతుంది. అయ్యో, సరే ఫోన్ చేద్దాం ఒకసారి. హలో హలో, చెప్పండి. ఇవాళ రాలేదేంటి డాక్టర్? మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను నేను. ఇంజెక్షన్ చేయాలి కదా, ఓ మర్చిపోయా. యా, పేషెంట్ ఉన్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఏమనుకోకండి. సరే అయితే మీరు ఇంజెక్షన్ చేసి వెళ్ళండి, నేను పేమెంట్ గూగుల్ పే చేసేస్తాను. ఓకే? ఓకే అండి, ఓకే. నాకు అదే కావాలరా, అందుకేగా లేట్ చేసేది. నువ్వు వెళ్ళగానే నేను వెళ్తా. నీ పెళ్ళం నాది ఇక నుంచి. బంగారం ఎలా ఉంది? కొంచెం పర్లేదండి. మిగతాది కూడా కవర్ అయిపోద్దులే. నేను బెంగళూరు వెళ్తున్నాను. డాక్టర్ గారు పూటకి వచ్చి ఇంజెక్షన్స్ ఇస్తారు, జాగ్రత్తగా చేయించుకో, క్లియర్ అయిపోతుంది. శ్రీనివాస్ గారు ఉన్నారా? డాక్టర్, డాక్టర్ ఏంటది? డోస్ ఎక్కువ కలుపుతున్నట్టున్నారు. ఏం లేదు, నీకు ఈ ఇంజెక్షన్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది. అది డాక్టర్. ఓ మెల్లగా మెల్లగా, సైలెన్స్ సైలెన్స్. అయిపోయింది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో? ఏంటిది? తల తిరుగుతుంది డాక్టర్. పవర్ఫుల్ ఇంజెక్షన్ కదా, అలాగే ఉంటుంది. రెస్ట్ తీసుకోండి, అన్నీ సర్దుకుంటాయి. పడుకోండి, కంగారు పడకండి, తగ్గిపోతుందిలే. ఓకే? డాక్టర్, ఏం చేస్తున్నావు రా? ఏం చేస్తున్నావు? డాక్టర్ అంటే దేవుడితో సమానం రా, కానీ నువ్వేం చేస్తున్నావు? కామాంతురా, నీ అసిస్టెంట్ నాకు ముందే చెప్పాడు రా, నేనే నమ్మలేదు. నన్నే మోసం చేస్తావా? చెప్పేది వినండి సార్. సార్ ఏమైందండి? మీరెప్పుడొచ్చారు మళ్ళీ? ఏం లేదులే, ఒక పిచ్చుకొక్క నేను కరవబోయింది, నేను తరిమేశాను. తగ్గకపోతే రేపు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నువ్వు పడుకో బంగారం, పడుకో. ఒక సందర్భాన్ని చూసి అందరూ ఇలానే ఉంటారనుకోవద్దు. ప్రతి చోట మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో గుర్తించండి. తస్మాత్ జాగ్రత్త. ఏంటి నువ్వు ఇలా చేసావు? నన్ను వదిలేసిపోయి అనాథం చేసావేంటి? నేనెలా బతకాలి? నేను అలా ఉండగలను అనుకున్నావు? చెప్పవే, చెప్పు. నా వల్ల కావట్లేదు అసలు. అబ్బా నాన్న, ఏంటిది? నువ్వు ఇలా అయిపోతే ఎలా? ఇలా చూస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. ఊరుకో నాన్న, నువ్వు ఇలా ఏడిస్తే నా పరిస్థితి ఏంటి? ముందు నువ్వు కూర్చో ఫస్ట్. చిన్నపిల్లడిలాగా ఏడిస్తే ఎలా నాన్న? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నాన్న? కూర్చో. చూడు నాన్న, నేను బెంగళూరు వెళ్తున్నా. ఒక 2-3 రోజుల్లో రీబ్యాక్ అవుతా. టైంకి ఫుడ్ తిను, నేను రోజు ఫోన్ చేస్తాను. ఏడవకూడదు, సరేనా? వెళ్ళరానా మరి? కళ్ళు తుడుచుకో. చూడు, ఏమైంది? నాన్న మళ్ళీ మొదలు పెట్టాడు. మావయ్య నేను చూసుకుంటాను కదా. నాన్నను బాగా చూసుకుంటావుగా. నా మీద నమ్మకం లేదా మీకు? మీరు బాధపడకండి, ప్రతిరోజు నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరు వెళ్ళండి. సరే అయితే.
బాగా చూసుకుంటావు కదా నాన్నని. అబ్బా మీరు వెళ్ళి రండి, ఇక్కడ నేనున్నాను కదా. సరే. ఏంటో ఈయనకొక్కడికి నానున్నట్టు తెగ ఫీల్ అయిపోతాడు. మావయ్య తినండి, తినండి మావయ్య. ఎప్పుడు ఫోటో చూస్తూ బాధపడితే ఎలా? ఉండండి, నేను తినిపిస్తాను. మీరిలా ఏడిస్తే ఎలా మావయ్య? మీరేమైనా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? ఇదిగోండి మావయ్య, తినండి. అయ్యో అయ్యో మావయ్య, స్లోగా తినాలి కదా. మీరు చాలా స్పీడ్ అనుకుంటా. మీరు చాలా నీరసంగా ఉన్నారు మావయ్య. లేవండి, పడుకుందరు గాని. నేను పిలుస్తున్నారా? ఎంతసేపు చూస్తారా ఫోటోని? లేండి మావయ్య. పడుకోండి మావయ్య. ఏమైంది మావయ్య? ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మీ అబ్బాయే చెప్పాడు కదా మిమ్మల్ని బాగా చూసుకోమని. మరి మీరు ఇలా అయిపోతే ఎలా మావయ్య? మీకేం కావాలో చెప్పండి, తీసుకొచ్చిస్తాను. సిగ్గుపడకండి మావయ్య. నాకేం వద్దు. కోపం ఎందుకు? సరే, ఏదైనా కావాలంటే నాకు చెప్పండి, నేను ఇస్తాను. సరేనా? వెళ్ళనా మరి? దేవుడా. మావయ్య, పాలు తీసుకోండి. షుగర్ సరిపోయిందా మావయ్య? సరిపోయిందిలే. తాగండి, మీకోసమే తెచ్చాను. ఇంకొంచెం తీసుకురమ్మంటారా? వద్దులే, ఇదిగో గ్లాస్. ఏంటి తల తిరుగుతున్నట్టుంది? ఏమైందబ్బా? ఎందుకు తిరుగుతుంది? అమ్మా, ఏమవుతుంది అసలు? పడుకోండి మావయ్య, కాసేపు పడుకోండి. మావయ్య మావయ్య, పడుకోండి మావయ్య. నాతోనే పెట్టుకుంటావా? పడుకుండిపోయారా మావయ్య? నేను వస్తున్నాను కదా, అంత తొందరేంటి మావయ్య? అయ్యో, ఏమైంది? ఏమైంది ఇతనికి? నేను కొంచెమే కదా కలిపాను. ఈ హార్ట్ పేషెంట్స్తో ఇదే బాధ, కొంచెం కలిపిన ఎఫెక్ట్ అయిపోతుంది. అబ్బా, తప్పు చేశానే. ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలి? అయ్యో, ఆయన వచ్చేసి టైం అయింది. మావయ్య మావయ్య, అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? మావయ్య ప్లీజ్, మావయ్య మావయ్య, ఆయన వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ మావయ్య, లేవండి మావయ్య. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నాన్న నీకోసమే. హే, నాన్నకేమైందే? ఏం జరిగింది ఆల్ ఆఫ్ సడన్ గా? నేనేం చేయలేదండి, పాలు అడిగారు, ఇచ్చాను. మావయ్య
మావయ్య అసలు ఏమైంది నాన్నకి? ఇంకో విషయం చెప్పనా మావయ్య? నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని తెలుసా? నీకు నాకు ప్రేమ ఏంటి? తప్పు, అది కరెక్ట్ కాదు. ఏం కాదు మావయ్య, నేనెవరికి చెప్పను. అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు నా కూతురు లాంటి దానివి, అర్థమవుతుందా నీకు? నానా నానా లే నానా, నానా నీ రవి వచ్చాడు లే నానా, నానా ఓసేయ్. నేనేదో పోన్లే కదని ఛాన్స్ ఇస్తే వీడేంటి నాకేదో నీతులు చెప్తున్నాడు. చెప్తా, నా సంగతి ఏంటో చూపిస్తా. ఏయ్, ఆ సాంగ్ ఏంటి మా నాన్నకి? ఏం కలిపావే పాలలో? ఒసే ఎంత పని చేసావే. పడుకో. ఈ టైంలో ఎవడరా? ఈ టైంలో ఆఫీస్ కాల్ ఏంటి? హలో, సార్. ఓకే, నేను బయలుదేరుతున్నాను. సరే. ఇప్పుడు డ్యూటీ ఏంట్రా? ఎవరండి ఈ టైంలో? సడన్ డ్యూటీ అంట. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాను కదా, పోలీస్ డ్యూటీలు అంటే ఇలానే ఉంటాయి. హోమ్ గార్డ్ కదా, జస్ట్ 2 days అంతే, వచ్చేస్తాను ఈ లోపు. ఇదిగో మెసేజ్ కూడా వచ్చింది చూడు, కావాలంటే టికెట్ కూడా బుక్ చేశారు. నేను వెళ్ళాలి, ఏమనుకోకు ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. కాంట్రాక్ట్ జాబ్ కదా, ఇప్పుడు వెళ్ళకపోతే జాబ్లోంచి తీసేస్తారు ప్లీజ్. బేబీ, సాయంత్రం పార్టీకి అన్నీ రెడీ కదా? చాలా కష్టపడ్డాను మా ఆవిడ నొప్పించడానికి, హ్యాండ్ ఇవ్వవు కదా? అయితే ఓకే, వస్తున్నా. రేయ్ ఆగ్రా. ఏంటి నాన్న ఈ టైంలో ఎక్కడికి రా? ఆల్ ఆఫ్ సడన్ గా డ్యూటీ వేశారు నాన్న, అసెంబ్లీ సమావేశాలు కదా, అర్జెంట్ గా రమ్మని కాల్ చేశారు. అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఈరోజు ఏంటో తెలుసా? నీ శోభనం. నాన్న నాకు తెలీదా? నేను వెళ్ళకపోతే ఇంకొకరు నేస్తారు, నా జాబ్ పోతుంది. అలా అని ఈ టైంలో వెళ్తావా? నాన్న టికెట్ ఆల్రెడీ బుక్ చేసేశారు, ఇప్పుడు నో చెప్పలేను నాన్న. అరే ఇప్పుడు వెళ్ళడం ఏంట్రా? అది ఆ పిల్లని ఒక్కదాన్ని వదిలేసి. అవన్నీ నేను చూసుకుంటాను, నేను వెళ్తున్నాను. నువ్వు తను జాగ్రత్త, తనకేమన్నా కావాలంటే తెచ్చివు. పని పని పని, దేశాన్ని ఏదో ఇడొక్కడే కాపాడేస్తున్నట్టు. చెయ్యి. భగవంతుడా, ఇలాంటి వ్యక్తితోనే నాకు పెళ్లి జరిగింది. మీరేంటిక్కడ? ఏం చేస్తున్నారు? నీకేమన్నా కావాలేమో అని. ఏంటి? నాకేం అవసరం లేదు. చూడు, వాడెలాగో లేడు, నన్ను అడుగు, నీకేం కావాలన్నా ఇస్తా. సరే అడుగుతాను. టైం వేస్ట్ చేసుకోకు, మళ్ళీ రాదు. ఏ సుజీ, ఎందుకు కష్టపడిపోతున్నావు? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు? నీకేమన్నా పని చేసి పెడదామని అనుకుంటున్నాను. ఎంత బాగా చెప్పారండి మీరు. మీ అబ్బాయి ఏమో వదిలేసిపోయాడు. పర్లేదులే, రేపు వస్తాడు. ఏమొస్తాడో ఏమో, ఎప్పుడు చూసిన పని పని అంటాడు. సరే ఫస్ట్ నా పని చూడు. మీరు ముందు బెడ్రూమ్కి వెళ్ళండి పోండి. త్వరగా వస్తావుగా? వస్తాను. ఓకే, త్వరగా వచ్చి సరేనా? ఏంటి వీడు ఎలా తగులుకున్నాడు నన్ను? ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంటి మీరొచ్చారు? కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను ఆగలేను. అయినా నువ్వేంటి నా రూమ్కి వస్తానని ఇక్కడికి వచ్చావు?
అవన్నీ ఎందుకు మీకు? సరే కానివ్వండి. సరే కూర్చో మరి. ఇంత అందాన్ని వాడు వదిలేసిపోయాడు. నేనైతే పని లేదు గిని లేదు. ఇదేమి టైం పాస్ కాదు కదా. అబ్బా నీకు అంత డౌటేనా? సరే పడుకో. నానా ఏం చేస్తున్నారు మీరు? హే మీకు సిగ్గు శరం ఏం లేదా? ఒసేయ్ తండ్రి లాంటి వయసే, తండ్రితో నువ్వలా ఛీ! 2 రోజులు పని మీద వెళ్తే ఇలాంటి పనులా మీరు చేసేది? అసలు మిమ్మల్ని ఎలా కాదు పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమండి ఏదో ఒకటి చెయ్యండి. నానా 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 ఏం చేస్తారు? చంపేశా, నీకోసం చంపేశా. చచ్చాడు వాడు, మనకింకా అడ్డే లేదు. ఏంటి నీ కొడుకు నువ్వు చంపుకున్నావు, మరి నా కోసం అంటావేంటి? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మైండ్ ఏమైనా దొబ్బిందా అలా మాట్లాడుతున్నావు? నీ కామం కోసం చంపేసి నీతిమంతుల్లా మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నీకోసమే కదా వాడిని చంపింది. ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతున్నావు? ఓకే అయితే నీ ఆస్తులన్నీ నా పేరు మీద రాయి. ఏంటి పిచ్చోడ్లా కనబడుతున్నానా? అరే ఒక పక్కన కన్న కొడుకుని నీకోసం చంపితే నువ్వు ఆస్తి కోసం మాట్లాడతావేంటి? ఇంత చేసిన వాడితో నువ్వు ఇలాగేనా మాట్లాడేది? అదంతా నాకు అనవసరం. నేను ఇందులో భాగమని ప్రూఫ్ ఏంటి? చూసావా బాస్, అది బాస్ నీ కథ. అర్థమైందా? నా దగ్గరే నీ గేమ్సా? అర్థమైందిగా. నీ ఆస్తంతా నా పేరు మీద రాయి, లేదంటేనా నీ కొడుకుని చంపవని నిజం బయటికెళ్తుంది. చూడు నువ్వు చేసేది చాలా పెద్ద క్రైమ్, అర్థమవుతుందా నీకు? అరే మీకు అర్థం కావడం లేదా? ఈ క్రైమ్ లో అసలు నిందితులు మీరే కదా, నేను కాదు కదా. వినేలా లేవు గాని సరే పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేయ కాదు, ముందు డిలీట్ చేయదాన్ని. డిలీట్ చేయి. ఇంటి పేపర్సే కదా, ఇచ్చేస్తా ఇచ్చేస్తా. ఒక్క నిమిషం ఉండు, ఉండు తీసుకొస్తా. బేబీ సాయంత్రం పార్టీకి అన్నీ రెడీ కదా? చాలా కష్టపడ్డాను మా ఆవిడని ఒప్పించడానికి. హ్యాండ్ ఇవ్వవు కదా? అయితే ఓకే వస్తున్నా. పాపం నా దెబ్బకి వీడు బలైపోయాడు. తొందరలో వీడు కూడా బలైపోతాడు. ఇదిగో తీసుకో, ఇవే ఇంటి డాక్యుమెంట్స్. వెరీ గుడ్, ఇప్పుడు వచ్చావు దారికి. ఓకే ఇంక తీసుకెళ్ళి ఆ బాడీని ఎక్కడైనా దాచుకో. నన్ను క్షమించరా, దీని మాయలో పడి నా చేతులతో నేనే నిన్ను చంపుకున్నాను రా. రే నాన్న, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. మీరేం బాధపడకండి, ఇలాంటి ఎదవలకి ఇలాగే కావాలి.